అందరికీ నమస్కారం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు మేము ముగ్గురం బయలుదేరాం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చాలా సీరియస్ అయిపోయింది. అసలు వాళ్ళిద్దరూ ఎక్కడో తప్పిపోయారు. నాకైతే కనిపించట్లేదు. మీకు కనుక కనిపిస్తే కొండ మీద తీసుకురండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టెంపుల్కి వచ్చాము. గోవిందా ఇవన్నీ భక్తులు కొట్టిన కొబ్బరికాయలు మామూలుగా లేదు ఇక్కడ. మడతడిపోద్ది కాదురా. ఇప్పుడేమో గాంధీ వచ్చింది, మీదరికి తొక్కిపోయింది. జస్ట్ మిస్. అరే నా చెప్పుల మీద ఏం వేసో తెలియదు రా. నా చెప్పుల నీరు ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో ఆఫ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో రికార్డ్ చేసి చాలా కాలం అయిపోయింది. అప్లోడ్ చేయడానికి చాలా టైం అయితే పట్టింది. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆంటీ మా మంచి దూకెళ్ళిపోతుంది. ఏంట్రా బాబు ఇది అంట. ఎన్ఏడి జంక్షన్ నుంచి మనం టెంపుల్ కి అయితే బై ఆటో రీచ్ అయిపోయాము. ఆటో కూడా చాలా దూరం దించాడు. మా ఫ్రెండ్ నేను అయితే చాలా దూరం నడుచుకొని టెంపుల్ కి ఈ పాయింట్ కి వచ్చేసరికి చాలా సరికి ఇక్కడికి గిరి ప్రదక్షిణ మొత్తం చేసినట్టు అనిపించింది. చూడాలి మనం ఈ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేస్తామో లేదా మిడిల్ డ్రాప్ అయిపోతామో. మనం అయితే కొబ్బరికాయ కొట్టేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము. సో గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు మనకు వినిపించేది ఒక్కటే మాట. నేనైతే కంట్రోల్ రూమ్ దగ్గర ఉన్నాను, వచ్చి నన్ను పిక్ చేసుకోండి సామే అని అనౌన్స్మెంట్ చేశారు. గైస్, మీలో ఎంత మంది తప్పిపోయి కంట్రోల్ రూమ్ లో వెయిట్ చేస్తారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మనం అరౌండ్ 7 PM కి స్టార్ట్ చేసాము. నేనైతే 2 లేయర్ల ఆఫ్ సాక్సెస్ వేసుకొని అయితే గిరి ప్రదక్షిణ చేశాను. మనం చూడొచ్చు సాక్స్ పరిస్థితి ఎలా ఉందో. ఇప్పుడు తెల్లవారుజామున 3 అయింది, ఇంకా నడుస్తూనే ఉన్నాను. నైట్ ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేదు, నిద్ర లేదనమాట. నైట్ మొత్తం 8 గంటలకు మొదలెట్టిన గిరి ప్రదక్షిణ నైట్ మొత్తం తిరుగుతూనే ఉన్నాం. మార్నింగ్ 5 అయింది, ఇంకా గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నాం. ఇంకా 7 kilometers వెళ్ళాల్సి ఉంది టెంపుల్ దగ్గరికి. సో గైస్, మనం ముగ్గురం అయితే స్టార్ట్ చేసాము. ఫైనల్ రౌండ్ కి వచ్చేసరికి మనోడు ఒకడు మిడిల్ డ్రాప్ అయిపోయాడు అనమాట. మధ్యలో బస్ ఎక్కేసి మనోడు ఇంటికి వెళ్ళిపోయాడు. నేను అయితే నడవలేనని చెప్పేసి. గైస్, మనం 32 kilometers అనుకుని మాత్రం వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత టెంపుల్ కి వెళ్ళడానికి మళ్ళీ తిరిగి రావడానికి కూడా ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకుని అరౌండ్ 40 kilometers వరకు నడవాల్సి ఉంటుంది. ఇన్ని కిలోమీటర్స్ నడిచిన తర్వాత మనం ఎక్కడ తింటున్నాము, ఎక్కడ పడుకుంటున్నాం అనేది అస్సలు తెలియదు. ఇవన్నీ భక్తులు కొట్టిన కొబ్బరికాయలు మామూలుగా లేదు ఇక్కడ. చూడండి ఎలా కొడుతున్నారు. కూడా వస్తున్నారు. నిన్న నైట్ స్టార్ట్ చేస్తే ఈరోజు మార్నింగ్ కంప్లీట్ అయింది. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం కొండ మీదకి అయితే వెళ్ళిపోతున్నాము. ఫైనల్లీ గైస్, ద వెయిట్ ఈజ్ ఓవర్. మన సింహాచల గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి మా ఫ్రెండ్ నేను ఇప్పుడు బస్ మీద అయితే పైకి వెళ్ళి టెంపుల్ దర్శనం అయితే చేసుకోబోతున్నాము. మీరు కూడా నాతో పాటు వచ్చేయండి. సింహాచలం గిరి ప్రదక్షిణ అయిన తర్వాత మనం దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో లైన్లో ఉన్నాము, మీరు చూడొచ్చు. లైన్ చాలా ఫాస్ట్గానే మూవ్ అవుతుంది. మనం అనుకున్నంత ఈజీ ఏం కాదు. సింహాచలం గిరి ప్రదక్షిణ చాలా కష్టమైన పని అనమాట. చూసుకోవచ్చు. మనం గిరి ప్రదక్షిణ అయితే లైన్లో వెళ్తున్నాము. దర్శనం కంప్లీట్ అయిపోయింది. మీరు ఇలాగా లైన్లోంచి దూరకండి, బుక్ అయిపోతారు, అందులో బ్లాక్ అయిపోతారు. సో గాయ్స్, సింహాచలం వచ్చాము, గిరి ప్రదర్శన చేసాము, దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాము. సక్సెస్ఫుల్గా ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. చెప్పరండి, కష్టం చెప్పరా. చెమటలు రావట్లేదు. దారుణం ఏంటంటే ఎక్కడ తీసుకెళ్ళి ఇక్కడ నుంచి నడుచుకొని వెళ్ళి ఇంటికి వెళ్ళడానికి సుమారు 3-4 kilometers నడుచుకొని వెళ్ళి ఏ ఆటో లేక, బస్సు లేక, ట్రైన్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం అనమాట. చూడొచ్చు, కనిపించే జనాలు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిసారి జరిగేదే ఇది. అక్కడ నుంచి బయటకు రావడం, వెళ్ళడం, నానా కష్టాలు పడడం దారుణమైన విషయం. ఇది చాలా దారుణం. చూడొచ్చు, చాలా ఉంటుంది.